రామస్తు సీతాయా సార్ధం విజహార బహూన్ ఋతూన్. అసలు వివాహం అనేటటువంటిది కామము ధర్మంతో ముడివేయడానికి కనుక వాళ్ళిద్దరూ చాలా కాలం సంతోషంగా విహారం చేశారు. అనేక ఉద్యానవనములలో ఉపవనములలో సంతోషంగా తిరిగారు. రామచంద్రమూర్తి మనస్సులో ఎప్పుడూ సీతమ్మే ఉండేది. ఎందుకని? ప్రారంభంలో దశరథ మహారాజు గారు తనకి ఆమెను ఇల్లాలిగా నిర్ణయం చేశాడని. సీతమ్మ ఎందుకు రాముణ్ణి ప్రేమించింది? అది సనాతన ధర్మంలో దాంపత్యానికి ఉన్న గొప్పతనం. కారణం లేకుండా, ఏ కారణం లేదు, నా భర్త అని ప్రేమించింది. మా నాన్నగారు ఈయన్ని భర్తని చేశాడని ప్రేమించలేదు, ఆయన నా భర్త అందుకు ప్రేమించింది. నాకు ఈ మాట నేను అన్నప్పుడు దీనికి వ్యాఖ్యానం ఎలా చేయాలో నాకే అయోమయంగా ఉంది. ఎందుచేత అంటే సనాతన ధర్మానికి ఒక్కదానికే ఒక గొప్పతనం ఉంది. మీరు చూడండి, తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అమ్మ నీకు మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా, ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ పట్టణంలో చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడమ్మా, చాలా మంచివాడమ్మా, బాగా చదువుకున్నాడమ్మా అంటాడు. పెళ్లి ప్రయత్నాలన్నీ చేస్తాడు, చక్కగా సంబారాలన్నీ తీసుకొస్తాడు, ఎంతో అందంగా పెళ్లి ప్రయత్నం అంతా చేస్తాడు. పెళ్ళి అయిపోతుంది, అప్పగింతలు వస్తాయి, బావురుమని ఏడుస్తాడు. ఎంత మగవాడు కూడా, ఆడది ఏడుస్తుంది, కన్న తల్లి. ఇంత ఏడ్చి ఇంత బాధపడుతూ విడిచిపెట్టలేక ఆడపిల్లని విడిచిపెడతారు. వాళ్ళు విడిచిపెట్టుతున్నది ఆడపిల్లని, కానీ ఇంకా తన కడుపున పుట్టిన కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, తన భార్య తనకుంది, తన ఊళ్ళో తనున్నాడు, తన ఇంట్లో తనున్నాడు, తన వారి మధ్య తనున్నాడు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తను కోరుకున్నది తినగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోగలడు. ఒక ఆడపిల్ల, తన వారన్న వారెవ్వరూ లేరు, అత్తగారెవరో తెలియదు, మామగారెవరో తెలియదు, ఆడబడుచు తెలియదు, తోడికోడళ్ళు తెలియరు, ఊరు తెలియదు, భాష తెలియదు, ఒక్క వ్యక్తి పరిచయం లేరు. అసలు తన భర్త అని నిన్న రాత్రి తాళి కట్టిన వ్యక్తితో కూడా పరిచయం లేదు. కానీ ఏమి ఔదార్యం ఈ జాతిలో స్త్రీది! చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతుంది అంతే. ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో! ఏముందని వెళ్ళిపోయింది? ఎవరున్నారని వెళ్ళిపోయింది? ఎవరి నిర్ణయం అని వెళ్ళిపోయింది? నిర్ణయం అని వెళ్ళిపోలేదు. ఆయన తన భర్త, తన దైవం, ఇక తన జీవితం ఆయన చేతిలోనే తెల్లవారిపోవాలి అంతే, వెళ్ళిపోయింది. భారతీయ స్త్రీ తత్వాన్ని సీతమ్మ యందు పండించారు వాల్మీకి మహర్షి. అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదన్నారు, ఒక్కటే కారణం, ఆయన తన భర్త. ఆయన తన భర్త కాబట్టి ఆమెకి ప్రేమించడం వినా మరొకటి తెలియదు. జీవితాంతం అంతే సీతమ్మకి తెలిసి ఉన్నది. అందుకే సీతమ్మ లాంటి తల్లి, సీతమ్మ లాంటి వ్యక్తి ఇక అసలు ఈ భూప్రపంచంలో ఉండదు. మా అమ్మ సీతమ్మకు సీతమ్మే సాటి. అబ్బా, ఇల్లాలుగా ఆ దాంపత్యం, ఆ పాతివ్రత్యం, ఏమి సహనం, ఏమి మర్యాద! సీతమ్మకు సీతమ్మే సాటి తప్ప సీతమ్మతో పోల్చడానికి ఎవరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదు. అంత గొప్పగా ఆయనతో కలిసి వెళ్ళిపోయింది. తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమభివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. మహర్షి చెప్పినటువంటి శ్లోకం అసలు కొత్తగా పెళ్ళి అవ్వలసిన వాళ్ళు తెలుసుకుంటే ఎంత ఆనందపడతారో, జీవితం ఇలా పండాలన్నమాట అనుకుంటారు. ఆయన అంటారు, తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే. ఆమె ఆయన హృదయమునందు స్థానము సంపాదించుకుంది. ఎలా? అనువర్తించి. అనువర్తించి అంటే ఆమె నీడ అయిపోయింది ఆయనకి. ఒక్క 4 రోజులలో ఆమె తెలుసుకుంది, ఆయన అభిరుచులు ఇవి, ఆయన కోరికలు ఇలా ఉంటాయి, ఆయన నడవడి ఇలా ఉంటుంది. రాముడు పరమధర్మాత్ముడు, సూర్యోదయాత్పూర్వం లేచి స్నానం చేసి సంధ్య మారుస్తాడు. కాబట్టి అంతకన్నా ముందు నిద్ర లేవడం అలవాటు చేసేసుకుంది అంతే ఆవిడ. శ్రీకాళహస్తిలో ముందు కాళహస్తీశ్వరుడికి అభిషేకం చేయించారు, జ్ఞానప్రసూనాంబకు అభిషేకం చేయిస్తారు. ఎందుకంటే ఒక ఇల్లాలుగా ముందు తాను స్నానం చేసి భర్తకు అమర్చాలి. ఆదర్శ గృహిణిగా నిలబడుతుంది ఆ తల్లి. అలా
ప్రతి చిన్న విషయంలో భర్తని అనుగమించింది ఆవిడ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.